ఓం శాంతి. ఈరోజు మురళి 10/12/2025. మధురమైన పిల్లలారా, దానము ఇంటి నుండి ప్రారంభమవుతుంది. చారిటీ బిగిన్స్ అట్ హోమ్. అనగా మొదట స్వయం ఆత్మాభిమానులుగా అయ్యేందుకు కృషి చేయండి. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ నీడ్స్ టు వరల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. స్వపరివర్తనయే విశ్వ పరివర్తనకు ఆధారం. అందుకయ్యే బాబా అంటారు, మొదట స్వయం ఆత్మాభిమానులుగా అయ్యేందుకు కృషి చేయండి, పరిశ్రమ చేయండి. ఆ తర్వాత ఇతరులకు చెప్పండి. ఆత్మగా భావిస్తూ ఆత్మకు జ్ఞానం ఇచ్చినట్లయితే జ్ఞాన ఖడ్గానికి పదునొస్తుంది. దేహభ్రాంతిలో ఉండి పేరు కావాలా, నాకు తెలిసినంత ఇంకోరికి తెలీదు, ఆ విధంగా ఆలోచిస్తూ జ్ఞానం చెప్తే ఏమీ లాభం లేదు, దాంట్లో పదునెక్కదు. అందుకయ్యే బాబా అంటున్నారు, జ్ఞానంలో పదునెక్కాలి. జ్ఞాన ఖడ్గానికి అంటే స్వయంని ఆత్మ అని తెలుసుకొని నేను ఇతర ఆత్మలకు చెప్తున్నాను, భగవంతుని యొక్క జ్ఞానాన్ని చెప్తున్నాను, వీళ్ళ జీవితాలు శ్రేష్టంగా కావాలి, బాబాకు వారసులుగా కావాలి అనే శ్రేష్ట సంకల్పాలతో సేవ చేస్తే ఆటోమేటిక్గా ఆత్మలకు ఇష్టమవుతుంది. అందుకయ్యే ఆత్మాభిమానులుగా అయ్యే కృషి చేయండి. ప్రశ్న: సంగమ యుగంలో ఏ రెండు విషయాలలో కష్టపడడం ద్వారా సత్యుగ సింహాసనానికి అధిపతులుగా అయిపోతారు? ఏ రెండు విషయాలలో కష్టపడడం ద్వారా సింహాసనానికి అధిపతులుగా అవుతారు? 1. సుఖ దుఃఖాలు నిందాస్తుతులలో సమాన స్థితిలో ఉండేందుకు కృషి చేయండి. ఎవరైనా తప్పుగా మాట్లాడితే, క్రోధం చేసుకుంటే మౌనంగా ఉండండి. ఎప్పుడూ మీ నోటితో చప్పట్లు కొట్టకండి, ఎదురు చెప్పకండి. 2. కళ్ళను శుద్ధంగా చేసుకోవాలి. ఎక్కడుండగలుగుతాం ఎదురు చెప్పకుండా? నేనేం తక్కువ, నువ్వేం తక్కువ అంటాం. కళ్ళను శుద్ధంగా చేసుకోండి. అశుద్ధమైన దృష్టి పూర్తిగా సమాప్తమైపోవాలి. ఆత్మలమైన మనం సోదరులం. ఆత్మగా భావిస్తూ జ్ఞానం ఇవ్వండి. ఆత్మాభిమానులుగా ఎందుకు కృషి చెయ్యండి. అప్పుడు సత్యుగ సింహాసనానికి అధిపతులుగా అయిపోతారు. సంపూర్ణ పవిత్రంగా అయ్యేవారే సింహాసనానికి అధికారులుగా అవుతారు. ఏమేం చెప్తున్నారు? సంగమ యుగంలో ఏ రెండు విషయాల్లో కష్టపడితే సత్యుగ సింహాసనం దొరుకుతుంది అంటే, సుఖ దుఃఖాలు, మానవమానాలు, నిందాస్తుతులు, వీటన్నింటిలో సమానంగా ఉండే కృషి చెయ్యాలి. ఎవరైనా తప్పుగా మాట్లాడినా, కోపం చేసుకున్నా మౌనంగా ఉండండి, ఎదురు మాటలు చెప్పకండి. 1. సమాన స్థితి ఉండాలి. 2. పవిత్ర దృష్టిని కలిగి ఉండాలి. ఆత్మ భాయి దృష్టిని కలిగి ఉండాలి. నేను ఆత్మ భృకుటి సింహాసనంలో విరాజమానమై ఉన్నాను అనే అభ్యాసం చేస్తే సత్యుగ సింహాసనానికి అధిపతులుగా అవుతారు. ఓం శాంతి. ఓం శాంతి. బాబా ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో మాట్లాడుతారు. ఆత్మలైన మీకు ఈ 3వ నేత్రం లభించింది. దీనినే జ్ఞాన నేత్రం అని కూడా అంటారు. దీని ద్వారా మీరు మీ సోదరులను చూస్తారు. మేము సోదరులను చూసినప్పుడు కర్మేంద్రియాలు చంచలమవ్వవు అని బుద్ధి ద్వారా మీరు అర్థం చేసుకుంటారు. అంతే కదా? బుద్ధి ద్వారా అర్థం చేసుకున్నప్పుడే దృష్టిలో పవిత్రత వస్తుంది. కర్మేంద్రియాలు చంచలమవ్వవు. ఇలా చేస్తూ చేస్తూ అశుద్ధంగా ఉన్న దృష్టి శుద్ధంగా అయిపోతుంది. విశ్వాధిపతులుగా అయ్యేందుకు కష్టపడాల్సి ఉంటుంది. పాపం భక్తి మార్గంలో భక్తులు చేసినంత కష్టం మనమేం చేస్తున్నాం? బాబా కష్టపడాలి. కేవలం స్మృతి యాత్రలో ఉండేకి మాత్రం కష్టపడాల్సిందే కదా. కష్టపడేందుకు బాబా కొత్త కొత్త గుహ్యమైన పాయింట్లను వినిపిస్తున్నారు కదా. కావున ఇప్పుడు స్వయంని సోదరులుగా భావిస్తూ జ్ఞానాన్ని ఇచ్చే అలవాటు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మనమంతా సోదరులమని ఏదైతే అంటారో అది ప్రత్యక్షంగా జరుగుతుంది. ఇప్పుడు మీరు సత్యమైన సోదరులు, ఎందుకంటే మీరు తండ్రిని తెలుసుకున్నారు. తండ్రి పిల్లలైన మీతో పాటు సేవ చేస్తున్నారు. బాబా మనతో పాటు సేవ చేస్తున్నారు.
పిల్లలు ధైర్యాన్ని ఉంచితే తండ్రి సహాయం చేస్తారు. హిమ్మత్తే బచ్చే మదదే బాప్. కావున తండ్రి వచ్చి ఈ సేవ చేసే ధైర్యాన్ని ఇస్తారు. కావున ఇది సహజతరమైనది కదా. ఎందుకు ధైర్యాన్ని ఇస్తారు? ఇది సత్యమైన సేవ, ఇందులో ఏరాఫేరీ లేదు. ఇది ఖచ్చితంగా సత్యంగా భగవంతుడు వచ్చి చెప్తున్నటువంటి జ్ఞానం కాబట్టి ధైర్యం ఖచ్చితంగా ఉంటుంది. ధైర్యం ఎవరిలో ఉంటే నిర్భయంగా వాళ్ళు జ్ఞానాన్ని చెప్పగలుగుతారు. కావున ఇది సహజమైనది. రోజు ఇది అభ్యాసం చేయాలి. అది కూడా ఇంపార్టెంట్. బద్దకించకూడదు, అది సోమరులుగా కాకూడదు. ఈ కొత్త కొత్త పాయింట్లు పిల్లలకు లభిస్తాయి. సోదరులమైన మనల్ని తండ్రి చదివిస్తారని పిల్లలకు తెలుసు. ఇది ఆత్మిక జ్ఞానం. దీన్ని ఆధ్యాత్మిక జ్ఞానము అంటారు. కేవలం ఈ సమయంలోనే ఆత్మిక జ్ఞానము ఆత్మిక తండ్రి ద్వారా లభిస్తోంది. ఎందుకంటే తండ్రి సంగమ యుగంలోనే సృష్టిని మార్చాల్సి వస్తుంది. అప్పుడే వస్తారు. ఎప్పుడైతే సృష్టి మారాల్సి ఉంటుందో అప్పుడే ఆత్మిక జ్ఞానం లభిస్తుంది. ఎందుకంటే తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే స్వయంని ఆత్మగా భావించండి అనే ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆత్మ పరంధామం నుండి వచ్చినప్పుడు అశరీరిగానే వస్తుంది. చిన్న జ్యోతి రూపంలో వస్తుంది. తన యథార్థ స్వరూపంలో, అసలైన స్వరూపంలో నేను వస్తాను. ఈ యొక్క భూనాటక రంగంలో ఈ శరీరం అనే వస్త్రాన్ని ధరించి పాత్రను అభినయిస్తాను. అనేక జన్మలను, అనేక వస్త్రాలను మార్చి ఇప్పుడు చివరి వస్త్రంలో ఉన్నాను. ఇక్కడ ప్రారంభం నుండి మీరు 84 జన్మలు తీసుకున్నారు. కావున నంబర్ వారుగా ఎవరెలా వచ్చి ఉంటారో వారు అదేవిధంగా జ్ఞానయోగాలలో కృషి చేస్తారు. కృషితో నాస్తి దుర్భిక్షం. ప్లేట్లో ఉండే భోజనం నోట్లేకపోవాలంటే కూడా కృషి చేయాలి. అదే ఎన్ని ముద్దలు మనం తింటాము? 100 ముద్దలు, 150 ముద్దలు తింటాం. ఒక్కొక్క అన్నము, పప్పు, రసం, తాలింపు, మజ్జిగ ఇవన్నీ తినేటప్పటికి కనీసం 150 ముద్దలు, 150 సార్లు చెయ్యిని పైకి కిందికి అనాలి. ఇట్లా ఎన్ని 150 సార్లు, 150 × 2 తీసుకునేది మళ్ళీ పెట్టుకునేది 300 సార్లు. కానీ ఎప్పుడు చెయ్యి నొయ్యలేదు కదా. ఎందుకంటే ప్రాప్తి ఉన్నప్పుడు చెయ్యి నొయ్యదు. కడుపు నిండుతుంది, ఆ ప్రాప్తి సంతృప్తి వస్తుంది. ఆ ప్రాప్తి ముందు మనం చేసే కష్టం ఏమనిపించదు. అలాగే భగవంతుడిచ్చే ప్రాప్తి ముందు ఇది ఏమంత కష్టము? ఏది కష్టం లేదు. కష్టం లేకుండా ఏమి దొరకదు. నీళ్ళు కూడా దొరకవు ఈ కాలంలో. కష్టపడాలి, బాగా కష్టపడాలి, కృషి చేస్తారు. ఏ విధంగా కల్పపూర్వం ఎవరెవరు ఎలా పురుషార్థం చేశారో, కృషి చేశారో వారు ఇప్పుడు కూడా అటువంటి పురుషార్థాన్నే చేస్తారు. నో ఆప్షన్. ఎవరెవరు ఎలా చేస్తున్నారో అలాగే చేస్తారు. 5000 సంవత్సరాల కిందట ఎట్ట చేస్తున్నారో అట్లే చేస్తారు. మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకు ఇట్లా, వాళ్ళెందుకు ఇట్లా, వీళ్ళెందుకు అట్లా అనేది చెప్పే వరకు మన డ్యూటీ. తర్వాత సాక్షిగా కావాలి. ఈ శబ్దాన్ని బాగా అర్థం చేసుకోండి. జ్ఞాన యోగాలలో కల్ప వెనకల ఎవరైతే ఎలా పురుషార్థం చేశారో అలాగే చేస్తారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీ కొరకే మీరు కష్టపడాలి కదా, ఇతరుల కోసం చేయాల్సి ఉండదు. చూడండి, ఇందులో బాగా స్వార్థం ఉండొచ్చు. బయట మనం సంపాదిస్తే మనకొక్కరికి దొరకదు ఆ ప్రాప్తి. అనేకులకు, ఇంట్లో మిత్ర సంబంధీకులకు, భార్యకు, పిల్లలకు అందరికీ పోతుంది. కానీ ఇక్కడ నేను చేసింది నాకే. ఎంత స్వార్థంతో కష్టపడాలి. స్వార్థం అని తెలుసుకొని కష్టపడిన పుణ్యమే. కావున స్వయంని ఆత్మగా భావిస్తూ మీకై మీరే కష్టపడాలి. ఇతరులు ఏం చేస్తున్నారా అన్న దాంట్లో మనకేం లాభం? చారిటీ బిగిన్స్ అట్ హోమ్. చెప్పాల్సిన బాధ్యత చెప్తున్నాం అంతే. ఎవరెంత చేస్తారు వాళ్ళంతా పొందుతారు. నేను చెప్పినాను వీళ్ళు చేయలేదే అనేది కూడా రాకూడదు, ఆవశ్యకతనే లేదు.
బాబా అదే అంటున్నారు, చారిటీ బిగిన్స్ అట్ హోమ్. దానం ఇంటి నుండే ప్రారంభం అవుతుంది. అనగా మొట్టమొదట స్వయం కృషి చేయాలి, ఆ తర్వాత ఇతరులకు తెలియచేయాలి. ఎప్పుడైతే మీరు స్వయంని ఆత్మగా భావిస్తూ ఆత్మకు జ్ఞానంనిస్తారో అప్పుడు మీ జ్ఞాన ఖడ్గంలో పదును ఉంటుంది. ఇందులో శ్రమ అయితే ఉంది కదా, కావున తప్పకుండా ఎంతో కొంత సహించాల్సి ఉంటుంది. ఎన్నో సహించాలి. ఏ కార్యాన్నైనా ఎవరైనా సాధించాలంటే ఏ రంగంలోనైనా సరే సహించాల్సిందే. ఒక విద్యార్థి ఎగ్జామ్లో స్టేట్ ఫస్ట్ రావాలంటే కూడా సహించాల్సిందే, అన్ని త్యాగం చేయాల్సిందే, ఓర్చుకోవాల్సిందే. ప్రతి రంగంలోనూ నిష్ణాతులుగా కావాలంటే తప్పక సహించాలి. దేవతా విగ్రహము, సాధారణమైన రాయి దేవతా విగ్రహంగా మారాలంటే ఉలి దెబ్బలు సహించాల్సిందే. అందుకే దాదీజీ చెప్పేవాళ్ళు, గుల్జార్ దాది, ప్రకాశ్మణి దాది వాళ్ళు రోట్లో తలబెట్టిన తర్వాత రోకలి పోట్లు పడతాయే అని ఆలోచిస్తే అది ఎలా సాధ్యమవుతుంది? సో ఉలి దెబ్బలని సహిస్తేనే ప్రతి అంగానికి విధిపూర్వకంగా పూజ జరుపుకోబడేలాగా తయారవుతాను. చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. అదే బాబా అంటున్నారు, సహించుకోవాల్సిందే. నాకు ఇతరులతో పని లేదు, నేను నన్ని, కావున తప్పకుండా ఎంతో కొంత సహించాల్సిందే. ఈ సమయంలో సుఖ దుఃఖాలు, నిందాస్తుతులు, మానవమానాలు వీటన్నింటినీ ఎంతో కొంత సహించాల్సి ఉంటుంది. సో బాబా ఏమంటున్నారు, ఈ సమయంలో సుఖ దుఃఖాలు, నిందాస్తుతులు, మానవమానాలు వీటన్నింటినీ ఎంతో కొంత సహించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏ ఫీల్డ్లో ముందుకెళ్ళాలన్నా, ఏ రంగంలో వృద్ధి కావాలన్నా సహించాల్సే పడుతుంది. అందుకయ్యే బాబా అంటున్నారు, పిల్లలారా ఎంతో కొంత సహించాల్సిందే. మానవమానాలు, సుఖ దుఃఖాలు, నిందాస్తుతులు అన్నింటినీ సహించాల్సిందే. కావున ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడితే మౌనంగా ఉండాలి. ఎవరైనా మౌనంగా ఉంటే వారిపైన ఎవరైనా ఏమి కోపం చేసుకోగలుగుతారు? మౌనంగా ఉండేవాళ్ళని, ఊరుకుండేవాళ్ళని ఊరంతా కలిసినా ఏం చేయలేరు. మాట్లాడితేనే ప్రాబ్లం, సైలెంట్గా ఉంటే ఏ ప్రాబ్లము ఉండదు. మౌనం కలహం నాస్తి, ఏక్ చుప్ సౌ సుఖ్. ఒకరు మౌనంగా ఉంటే 100 ఆనందాలని అనుభవం చేస్తారు. మౌన భాష తెలిసిన వారు లోని సుఖాన్ని చవిచూస్తారు. ఎన్నో అవమానాలు, అదే గీతలో కూడా ఉంది కదా, స్థితప్రజ్ఞులు ఎవరు అంటే శీతోష్ణ సమదుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్య నిందాస్తుతిర్మౌనే సంతుష్టో ఏన కేనచిత్. ఎవరి చిత్తైతే, ఎవరి బుద్ధి అయితే, ఎవరి హృదయం అయితే అన్ని పరిస్థితుల్లోనూ సమతుల్యంగా ఉంటుందో, శీతోష్ణాలలో, సుఖ దుఃఖాలలో, మానవమానాలలో, పొగడ్తలలో, అవమానాలలో అంతవరకు ఎందుకు? ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అంటే ఎంత ఫీలింగ్ లేకొస్తాం? మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన విషయం ఇది. నాకేం ఫీలింగ్ రాదా? ఇండివిజువల్గా కాదు, 10 మందిలో అంటే కూడా రాదా? సో నేను ఎంత ఆత్మాభిమానిగా ఉన్నాను అనేది పరిశీలించుకోవాలా. నేను ఇంత చేసినా అంటారే, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. అందుకే బాబా అంటున్నారు, మాట్లాడుతుంటే అప్పుడు ఇంకొకరు కూడా మాట్లాడుతుంటే చప్పట్లు మ్రోగుతాయి. ఒకరి నోటితో చప్పట్లు కొట్టినా ఇంకొకరు ఏమీ అనకుండా శాంతిగా ఉండిపోతే అంతా జరిగిపోతుంది. ఆగిపోతుంది. కోపం చేసుకున్న, వేరే వాళ్ళు కోపం చేసుకున్న మనం సైలెంట్గా ఉంటే. దీనినే తండ్రి నేర్పిస్తారు. చాలా బాగుంది. చాలా ధారణ చేయాల్సిన విషయం. మనం ఎక్కడుంటాం ఊరికే.
నేనెందుకు కూరుకుండల్లా అనుకుంటాం. నన్ను నేను ఫీల్ చేసుకుంటా, దేహభ్రాంతి లేకొస్తా, ఎన్ని ఉంటుంది. ఎవరైనా క్రోధంలోకి రావడం గమనిస్తే మీరు మౌనంగా ఉండిపోండి. వారి క్రోధం అదంతకదే శాంతమైపోతుంది. ఇంకొక వైపు చప్పట్లు మ్రోగవు. చప్పట్లు మ్రోగిస్తే వాదించుకుంటే గొడవలైపోతాయి. కావున పిల్లలు, ఈ విషయాల్లో ఎప్పుడూ మీరు చప్పట్లు కొట్టకండి. వికారాలలోనూ, కామంలోనూ, క్రోధంలోనూ ఎందులోనూ ప్రతిస్పందన చేయకండి అని బాబా అంటున్నారు. స్పందించకండి. ఎదుటి వాళ్ళు ఏమైనా చేస్తున్నారంటే మనం దానికి వశం కావడం. పిల్లలు ప్రతి ఒక్కరి కళ్యాణమును చేయాల్సిందే. ఇన్ని సెంటర్లు అయితే తయారయ్యాయో అవి ఎందుకు తయారయ్యాయి? కల్పపూర్వం కూడా ఇటువంటి సెంటర్లు వెలువడ్డాయి. దేవాది దేవుడైన బాబా చాలామంది పిల్లలకు సెంటర్లు తెరవాలనే అభిరుచి ఉండడం గమనిస్తారు. మేము సెంటర్లు తెరిస్తాము, ఖర్చు మేము భరిస్తామని అంటారు. కావున రోజు రోజుకి అలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎంతగా వినాశపు రోజులు సమీపిస్తూ ఉంటాయో ఇటువైపు నుండి సేవ పైన అభిరుచి పెరుగుతూ పోతుంది. ఇప్పుడు బాబ్దాదాలు ఇద్దరూ కలిసి ఉన్నారు. కావున పురుషార్థం ఎలా చేస్తున్నారు, ఏ పదవిని పొందుతున్నారు, ఎవరిది ఉత్తమంగా, ఎవరిది మధ్యమంగా, ఎవరిది కనిష్టంగా ఉంది అని గమనిస్తూ ఉంటారు. అండర్లైన్ చేసుకోండి. టీచర్ కూడా స్కూల్లో విద్యార్థులు ఏ సబ్జెక్ట్లో పైనకి వెళ్తారు, ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతారు అనేది చూస్తూ ఉంటారు కదా. కావున ఇది కూడా అటువంటిదే. కొందరు పిల్లలు బాగా అటెన్షన్ ఉంచుతారు, కావున స్వయంని ఉన్నతులుగా భావిస్తారు. కొన్ని సమయాల్లో పొరపాట్లు చేస్తారు, స్మృతిలో ఉండకపోతే స్వయంని తక్కువగా భావిస్తారు. ఇది స్కూల్ కదా. బాబా అప్పుడప్పుడు మేము చాలా సంతోషంగా ఉంటాము, అప్పుడప్పుడు సంతోషం తగ్గిపోతూ ఉంటుంది అని అంటారు. మీరు సంతోషంగా ఉండాలంటే మన్మనాభవంగా ఉండండి, స్వయంని ఆత్మగా భావించండి, మరియు తండ్రిని కూడా స్మృతి చేయండి అని బాబా ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. మీరు ముందు పరమాత్ముని చూసినట్లయితే వారు అకాల సింహాసనం పైన కూర్చొని ఉన్నారు. అలాగే సోదరుల వైపు కూడా చూడండి. స్వయంని ఆత్మగా భావిస్తూ సోదరులతో మాట్లాడండి. మనం సోదరులకు జ్ఞానాన్ని ఇస్తున్నాము, సోదరికి కాదు, సోదరులకు ఇస్తున్నాము. ఆత్మ భాయి అనే పాఠం పక్కాగా ఉండాలి. ఆత్మలకు జ్ఞానం ఇస్తాము. మీకు ఇది అలవాటైపోతే అశుద్ధ దృష్టి మారిపోతుంది. ఇది మిమ్మల్ని మోసం చేస్తుంది, అశుద్ధ దృష్టి. ఈ విధంగా అభ్యాసం చేస్తే మెల్లమెల్లగా సమాప్తమైపోతుంది. ఆత్మతో ఏం చేస్తుంది? ఎప్పుడైతే దేహాభిమానం వస్తుందో అప్పుడే క్రింద పడతారు స్థితి నుంచి. బాబా మాకు అశుద్ధ దృష్టి వచ్చింది అంటారు. అచ్చా, అశుద్ధ దృష్టిని ఇప్పుడు శుద్ధంగా మార్చుకోండి. ఆత్మకు బాబా 3వ నేత్రాన్ని ఇచ్చారు. 3వ నేత్రాన్ని చూసినట్లయితే దేహాన్ని చూసే మీ అలవాటు తొలగిపోతుంది. బాబా పిల్లలకు డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇతడికి కూడా ఇలాగే చెప్తారు. ఈ బాబా కూడా దేహంలో ఆత్మని చూస్తారు. కావున దీన్ని ఆత్మిక జ్ఞానం అంటారు. ఎంత ఉన్నతమైన పదవిని పొందుతున్నారో చూడండి. కాబోయే సత్యుగంలో మొట్టమొదటి రాకుమారునిగా అవుతారు కదా బ్రహ్మ బాబా, శ్రీకృష్ణునిగా అవుతారు కదా. అదే బాబా అంటున్నారు. ఈ బాబా కూడా బాబా అంటున్నారు దేహంలో ఆత్మను చూస్తారు. కావున దీన్ని ఆత్మిక జ్ఞానం అంటారు. ఎంత ఉన్నతమైన పదవిని పొందుతారో చూడండి అని. అది చాలా గొప్ప పదవి. కావున పురుషార్థం కూడా అదే విధంగా చేయాలి కదా. ఎంత పెద్ద పదవి పొందాలనో అంత గొప్ప పురుషార్థం, కష్టం పడాలి కదా. కల్పపూర్వం వలె అందరి పురుషార్థము జరుగుతోందని బాబా చెప్తారు. కొందరు రాజారాణులుగా అవుతారు, కొందరు ప్రజల్లోకి వెళ్తారు. కావున ఇక్కడ కూర్చొని యోగాన్ని చేయించినప్పుడు కూడా స్వయంని ఆత్మగా భావిస్తూ ఇతరుల బ్రుకుటిలో ఆత్మను చూస్తూ ఉంటారు. తద్వారా వారి సేవ బాగా జరుగుతుంది. ఎవరైతే దేహీ అభిమానులుగా కూర్చుంటారో వారు ఆత్మనే చూస్తూ ఉంటారు. దీన్ని చాలా అభ్యాసం చేయండి. ఉన్నత పదవిని పొందాలంటే ఎంతో కొంత కష్టపడాలి కదా. కావున ఇప్పుడు ఆత్మలు ఈ విషయంలోనే కష్టపడాలి. ఈ ఆత్మిక జ్ఞానం ఒకేసారి లభిస్తుంది. ఇది ఇంకెప్పుడూ లభించదు. కలియుగంలోనూ లభించదు, సత్యుగంలోనూ లభించదు.
కేవలం సంగమయుగములోనే అది బ్రాహ్మణులకే లభిస్తుంది. దీన్ని బాగా పక్కాగా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడే ఫరిస్తాలుగా దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులుగా కాకుండా దేవతలుగా ఎలా అవుతారు? స్వయంని ఆత్మగా, అలాగే ఇతరులని కూడా ఆత్మగా భావిస్తూ వారికి జ్ఞానాన్ని ఇవ్వండి అని ఇక ఏ సమయంలోనూ అలా చెప్పరు. బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దానిపైన విచారసాగర మంథనం చెయ్యండి. ఇది సరైనదా, ఇది నాకు లాభాన్ని కలిగించే విషయమేనా అని మీకు మీరే ఆలోచించుకోండి. బాబా ఏ శిక్షణమైతే ఇస్తున్నారో వాటిని సోదరులకు ఇవ్వాలి అనేది మనకు అలవాటైపోతుంది. స్త్రీలకు ఇవ్వాలి, పురుషులకి ఇవ్వాలి అని కాదు, ఆత్మలకి ఇవ్వాలి అనేది ఉండాలి. ఆత్మయే పురుషునిగా స్త్రీగా శరీరాన్ని తీసుకుంటుంది. సోదరులుగా అవుతారు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా క్లారిటీగా. పిల్లలైన మీకు నేను జ్ఞానాన్ని ఇస్తాను. నేను పిల్లల వైపుకి, ఆత్మల వైపుకే చూస్తాను. మా తండ్రి అయిన పరమాత్మ జ్ఞానం ఇస్తున్నారు అని ఆత్మలు కూడా భావిస్తాయి. దీన్నే ఆత్మాభిమానులుగా అవ్వడం అంటారు. దీనినే ఆత్మ పరమాత్మతో ఆత్మిక జ్ఞానాన్ని తీసుకోవడం అంటారు. ఎవరైనా విజిటర్స్ మొదలైన వారు వచ్చినప్పుడు కూడా స్వయంని ఆత్మగా భావిస్తూ ఆత్మకు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఆత్మలోనే జ్ఞానం ఉంది కానీ శరీరంలో కాదు. కావున వారిని ఆత్మగా భావిస్తూనే వారికి జ్ఞానాన్ని ఇవ్వాలి. తద్వారా అది వారికి కూడా ఎంతో నచ్చుతుంది. ఇది మీ నోటిలో పదును ఏర్పడడం వంటిది. అంటే మనం చెప్పే జ్ఞానానికి పదును వచ్చినట్లు మనం ఈ విధంగా ఆత్మాభిమానిగా ఉంటూ చెప్తే. ఈ జ్ఞాన ఖడ్గంలో పదును నిండుతుంది. ఎందుకంటే మీరు అప్పుడు దేహీ అభిమానులుగా, ఆత్మాభిమానులుగా ఉంటారు కదా. కావున దీనిని కూడా అభ్యాసం చేసి చూడండి. ఇది సరైనదా కాదా మీరే నిర్ణయించుకోండి. పిల్లల కోసం కూడా ఇది కొత్త విషయం ఏమీ కాదు. ఎందుకంటే తండ్రి చాలా సహజం చేసి అర్థం చేయిస్తున్నారు. చక్రాన్ని తిరిగి వస్తారు. ఇప్పుడిక ఈ నాటకం పూర్తి అవుతోంది. తమోప్రధానం నుండి సతోప్రధానులుగా ఈ సతోప్రధాన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. మళ్ళీ అలాగే మెట్లు దిగుతారు. ఎంత సహజంగా తెలియచేస్తారో చూడండి బాబా. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను రావాల్సి ఉంటుంది. డ్రామా ప్లాన్ అనుసారంగా నేను బంధింపబడి ఉన్నాను. నేనొచ్చి పిల్లలకు చాలా సహజమైన స్మృతియాత్రను నేర్పిస్తాను. బాబా స్మృతిలో అంతమతి సోగతి ఏర్పడుతుంది. అది ఈ సమయం కోసం, ఇది అంత్యకాలం. ఈ సమయం కోసమే ఇది అంతిమ సమయం. ఇప్పుడు నన్నొక్కడే స్మృతి చేస్తే మీకు సద్గతి లభిస్తుందని బాబా చెప్తున్నారు. చదువు ద్వారా ఈ విధంగా అవుతాను, ఫలానాగా అవుతానని పిల్లలు కూడా భావిస్తారు. నేను వెళ్ళి కొత్త ప్రపంచంలో దేవీ దేవతగా అవుతానని ఇతడిలో కూడా ఉంది బ్రహ్మబాబాలో. శివబాబా చెప్తున్నారు ఇది కొత్త విషయం ఏమీ కాదు. బాబా గడియ కొత్తదేమీ కాదు, నథింగ్ న్యూ అంటారు. ఈ మెట్లని దిగాల్సిందే, మళ్ళీ ఎక్కాల్సిందే. జిన్ను భూతం యొక్క కథ కూడా ఉంది కదా. దానికి మెట్లెక్కడం మరియు దిగడం అనే పనిని రాజు ఇవ్వడం జరిగింది. ఈ నాటకమే పైకెక్కడం మళ్ళీ దిగడం. స్మృతి యాత్ర ద్వారా చాలా దృఢంగా అయిపోతారు. అండర్లైన్, స్మృతి యాత్ర ద్వారా చాలా దృఢంగా అయిపోతారు. కావున రకరకాలుగా తండ్రి పిల్లలు ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వండి అని నేర్పిస్తూ ఉంటారు. ఒకరోజు నేర్పించింది ఇంకొక రోజు లేకుండా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు అందరూ వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఆత్మలైన మీరు పూర్తి 84 జన్మలు తీసుకొని తమోప్రధానంగా అయిపోయారు. భారతవాసులే సతోరజో తమోగా అవుతారు. పూర్తి 84 జన్మలు తీసుకుంటారని ఇంకే దేశం వారిని ఇలా అన్నారు. నాటకంలో ప్రతి ఒక్కరి పాత్ర వేరువేరుగా ఉంటుందని బాబాయే వచ్చి తెలియచేస్తారు. ఆత్మ ఎంత చిన్నది, ఇంత చిన్నని ఆత్మలో ఈ అవినాశి పాత్ర నిండి ఉంది అని సైన్స్ వారికి కూడా తెలియదు. ఇది అన్నింటికన్నా అద్భుతమైన విషయం. ఆత్మ ఎంత చిన్నది, ఇది ఎంత గొప్ప పాత్రను అభినయిస్తుందో చూడండి. అది కూడా అవినాశిగా అభినయిస్తుంది. చెరిగిపోదు, తుడిచిపోదు పాత్ర.
ఈ డ్రామా కూడా అవినాశి మరియు రచింపబడి ఉన్నది. ఇది ఎప్పుడు తయారైంది అని ఎవ్వరూ అనలేరు. ఇది ప్రకృతి సిద్ధమైనది. ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది. ఎప్పుడూ ఎవరు ఈ జ్ఞానాన్ని చెప్పలేరు. ఈ జ్ఞానాన్ని చెప్పగలిగే శక్తి ఎవ్వరిలోనూ లేదు. కావున ఇప్పుడు పిల్లలకు బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. మేము మా సోదరాత్మకు మా సమానంగా తయారు చేసేందుకు జ్ఞానం ఇస్తున్నాము అని అభ్యాసం చేయండి. చెప్పే దాంట్లో అంత మర్చిపోతాము. మనుషుల్ని చూస్తా చెప్పేదాని కారణంగా ఆత్మలననే విషయమే మర్చిపోతాం. అందుకే బాబా పదే పదే చెప్తున్నారు, మేము మా సోదరాత్మకు మా సమానంగా తయారు చేసేందుకు జ్ఞానాన్ని ఇస్తున్నామని అభ్యాసం చేయండి. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు జ్ఞానం ఇస్తున్నాం. ఎందుకంటే ఆత్మలందరికీ హక్కు ఉంది. ఆత్మలందరికీ తమ తమ శాంతి లేదా సుఖం యొక్క వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వస్తారు. మనం రాజధానిలో ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళంతా శాంతిధామంలో ఉంటారు. చివర్లో జయ జయ ధ్వనులు కలుగుతాయి. అక్కడంతా సుఖమే సుఖం ఉంటుంది. కావున బాబా పావనంగా అవ్వాలి అంటారు. ఎంతెంతగా మీరు పవిత్రంగా అవుతారో అంతగా మీకు ఆకర్షణ కలుగుతుంది. అండర్లైన్. స్మృతి చేస్తే దృఢంగా అవుతారన్నారు. ఇప్పుడు బాబా అంటున్నారు, బాబాని స్మృతి చేస్తే ధైర్యం వస్తుందన్నారు. ఇప్పుడు బాబా అంటున్నారు, మీరు పవిత్రంగా అవుతారు, అంత పరమాత్ముని యొక్క ఆకర్షణ కలుగుతుంది. ఎప్పుడైతే మీరు పూర్తిగా పవిత్రంగా అయిపోతారో అప్పుడు సింహాసన అధికారులుగా అయిపోతారు. ఎప్పుడైతే మీరు పూర్తి పవిత్రులుగా అయిపోతారో అప్పుడు సింహాసన అధికారులుగా అయిపోతారు. కావున ఈ అభ్యాసాన్ని చెయ్యండి. ఒక చెవి నుంచి మరొక చెవి నుండి ఒక చెవిలో విని మరొక చెవిలో వదిలేయడం కాదు. ఈ అభ్యాసం లేకుండా మీరు ముందుకెళ్ళలేరు. ప్లీజ్ అండర్లైన్. స్వయంని ఆత్మగా భావించండి. ఆత్మను సోదరునిగా భావిస్తూ అర్థము చేయించండి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తున్నారు. దీన్నే ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మిక జ్ఞానము అంటారు. దీన్ని ఇంకెవ్వరూ ఇవ్వడానికి వీల్లేదు. దీన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రియే. ఎప్పుడైతే పిల్లలు పూర్తిగా ఆత్మికంగా అయిపోతారో, పూర్తిగా పవిత్రంగా అయిపోతారో అప్పుడు వెళ్ళి సత్యుగ సింహాసనానికి అధిపతులుగా అవుతారు. ఎవరైతే పవిత్రంగా అవ్వరో వారు మాలలేకి కూడా రారు. మాలకు కూడా ఏదో ఒక అర్థం ఉంటుంది కదా. మాల రహస్యం గురించి ఇంకెవ్వరికీ తెలియదు. మాలను ఎందుకు స్మరిస్తారు? ఎందుకంటే వారు తండ్రికి ఎంతగానో సహాయం చేస్తారు. మరి వారు ఎందుకు స్మరించబడరు? మీరు స్మరించబడతారు. అలాగే మీ పూజ కూడా జరుగుతుంది. మీ శరీరాన్ని కూడా పూజించడం జరుగుతుంది. ద్వాపరయుగం నుంచి, ఇప్పుడు కాదు. నాకైతే కేవలం ఆత్మకే పూజ జరుగుతుంది. శివబాబాకి కేవలం శివలింగం రూపంలో, ఆయనకి శరీరం లేదు కదా. చూడండి, మీరు నాకన్నా ఎక్కువగా డబల్ పూజ్యులుగా అవుతారు. బాబా మనల్ని ఉమంగ ఉల్లాసాలతో ఉత్తేజం చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే దేవతలుగా అవుతారో అప్పుడే దేవతలను కూడా పూజించడం జరుగుతుంది. కావున మీరు పూజలోనూ ముందున్నారు, స్మృతి చిహ్నంలోనూ ముందున్నారు, రాజ్యాధికారంలోనూ ముందున్నారు. మిమ్మల్ని నేను ఎంత ఉన్నతంగా తయారు చేస్తానో చూడండి. పాపం చెప్పుకోవాల్సి పడుతుంది బాబాకి. కావున పిల్లలు చాలా ప్రియంగా అనిపిస్తారు. పిల్లలపైన ఎక్కువ ప్రేమ ఉంటే వారిని భుజం పైన ఎత్తుకుంటారు కదా, నుదుటిపైన కూడా పెట్టుకుంటారు, తల మీద ఎక్కించుకుంటారు. బాబా అయితే పూర్తి తలపైనే ఎక్కించుకున్నారు కదా. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. ఎంత బ్యూటిఫుల్గా చెప్తారు, ఎంత ప్రేమనిస్తారు, ఎంత అనురాగాన్ని ఇస్తారు, ఎంత పాలన చేస్తారు. అనంతం. ఎంత బాగా చెప్తున్నారు చూడు. స్మృతి చిహ్నంలోనూ మీరు ముందున్నారు, పూజలోనూ మీరు ముందున్నారు, రాజ్యాధికారంలోనూ ముందున్నారు. మీరంటే నాకు ఇష్టం. మిమ్మల్ని భుజం పైన పెట్టుకుంటా, తలపైన ఎక్కించుకుంటా, నుదుటిపైన పెట్టుకుంటా. చూడండి సారం. గాయన యోగ్యులుగా, పూజకు యోగ్యులుగా అయ్యేందుకు ఆధ్యాత్మికంగా కావాలి.
అంటే శుద్ధ దృష్టిని కలిగి ఉండాలి. ఆత్మను శుద్ధంగా చేసుకోవాలి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు కృషి చేయాలి. సెకండ్ పాయింట్, మన్మనాభవ అభ్యాసం ద్వారా అపారమైన సంతోషంలో ఉండాలి. స్వయంని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడాలి. కళ్ళను శుద్ధంగా తయారు చేసుకోవాలి. వరదానం. మాస్టర్ రచయిత స్థితి ద్వారా ఆపదలలో కూడా మనోరంజనాన్ని అనుభవం చేసుకునే సంపూర్ణ యోగిలుగా కండి. చాలా కష్ట పరిస్థితుల్లో కూడా మనోరంజనంగా ప్రాబ్లం ఉంది అంటే సాల్వ్ చేసుకోవాలి, అంతేగాని అయ్యో అయ్యో అంటే అట్లా ఎక్కువైపోతుంది. అందుకోసమే బాబా ఏమంటున్నారు, మనోరంజనంగా అనుభవం చేయండి. మాస్టర్ రచయిత స్థితిలై ఉండడం ద్వారా అతి పెద్ద ఆపద కూడా మనోరంజనంగా అయిపోతుంది. ఏ విధంగా మహావినాశనపు ఆపదను కూడా స్వర్గ ద్వారాలు తెరుచుకునే సాధనంగా చెప్తారో, అలా ఏ విధమైన చిన్న పెద్ద సమస్య లేదా ఆపద మనోరంజన రూపంగా కనిపించాలి. ఆర్తనాదాలు చేసేందుకు బదులుగా ఓహో అన్న పదము వెలువడాలి. దుఃఖాలు కూడా సుఖరూపంలో అనుభవం కావాలి. సుఖ దుఃఖాల జ్ఞానం ఉంటూ కూడా వాటి ప్రభావం లేకి రాకూడదు. సుఖమయమైన రోజులు వచ్చేందుకు ఈ దుఃఖాలు కూడా బలిహారం అవుతున్నాయి అని భావించాలి. అప్పుడే సంపూర్ణ యోగులు అని పిలువబడతారు. స్లోగన్. హృదయ సింహాసనాన్ని వదిలి సాధారణ సంకల్పాలు చేయడం అనగా నేలపైన కాలు పెట్టడమే. అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధుని ఉండాలి. కర్మ చేస్తూ తనువు కూడా తేలికంగా అయిపోవాలి. మనసు యొక్క స్థితి కూడా తేలికంగా ఉండాలి. కర్మ యొక్క రిజల్ట్ మనస్సుని లాగకూడదు. కర్మ చేస్తూ శారీరకంగాను తేలికగా కావాలి, మనస్సు కూడా తేలికగా ఉండాలి. కర్మ యొక్క రిజల్ట్ మనస్సుని లాగకూడదు. ఎంతెంతగా కార్యం పెరుగుతూ పోతుందో అంతే తేలికతనం కూడా పెరుగుతూ ఉండాలి. కర్మ తన వైపుకి ఆకర్షితం చేయకూడదు. కానీ యజమానిగా ఈ కర్మ చేయించేవారు చేయిస్తున్నారు మరియు చేసేవారు నిమిత్తంగా చేస్తున్నారు. ఈ అభ్యాసాన్ని పెంచుకుంటే సంపన్నులుగా కర్మాతీతులుగా సహజంగా అయిపోతారు. ట్రస్టీగా సాక్షిగా ఉంటే తొందరగా కర్మాతీతంగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి. బాబా థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.